కారణం మీరందరూ ఆశీర్వదించడం వల్లనే. దాంతో పాటు మొన్న గెలిచినటువంటి 6 ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఆశీర్వాదంతో నాకు పార్లమెంట్ టికెట్ వచ్చింది. నేను మొన్నదాకా స్టేజ్ మీద కుర్చీ దొరికితే సారని ఆలోచన ఉంది, స్టేజ్ మీద లీడర్ల పక్కన కూర్చోవాలని ఆలోచనతో ఉంటుంది. ఈ రోజు మనం కష్టపడితే ఏదో ఒక రోజు అవకాశం ఉంటుందన్న దానికి నేనే నిదర్శనం. మనం నమ్ముకోవాలి, ఏదో ఒక రోజు ఏదో ఒక అవకాశం ఉంటుంది. ఒక తమ్ముడికి రాజకీయం వచ్చింది, ఎన్ఎస్ఐ తమ్ముడికి, ఒక తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యాడు అంటే మంచి రోజులు మొదలైనవి, కార్యకర్తలకు మంచి రోజులు మొదలైనవి. పని చేసుకోవాలి, ఎవరికో ఒకరికి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీరు దయచేసి ఈ రానున్న నెల రోజులు వీలైనంత వరకు చాలా కష్టపడి, కష్టమేం లేదు, మొన్న మీరు చేసిన ప్రక్రియని మనము ఈ రోజు బీజేపీ మొన్నటిదాకా బీఆర్ఎస్ ని మేము తరిమి కొడితే ఇప్పుడు ఇది పెద్ద పూతకుంది. మనం ఇప్పుడే అక్క బాలలక్ష్మిగా చెప్పింది బీజేపీ వాళ్ళ గురించి. బీజేపీ వాళ్ళు మాటల ద్వారా తప్ప ఏమీ చేసింది లేదు. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అందరికీ ఉపాధి ఉండాలని చెప్పి పనికి ఆహార పథకం తెచ్చింది. అన్నవాళ్ళు పార్లమెంట్ ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 100 రోజులు చెప్పి 40 రోజులకే తీసుకొచ్చింది. ఏ విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ విషయం చేసినా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ పొద్దులు చేస్తే అందరూ సమానంగా ఉండాలి, ఎవరికి కష్టాలు ఉండదు, అన్ని కులాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి అందరూ కూడా సుఖం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఈ రోజు భారత్ ప్రపంచంలోనే 5వ శాతంలో ఉన్నటువంటి ఆర్థికంగా. మరి మన పరిస్థితి చూస్తే ఎట్లుంది కదా, తలసరి ఆదాయం 140వ పొజిషన్ ఉంది. ఆదాయం 5వ స్థాయి ఉంటే తలసరి ఆదాయం 140వ స్థాయిలో ఉంటే భారతదేశ ప్రపంచంలో దేశంలో అసలు మీకు 5 మంది మిత్రులను ఆయన 2014లో ప్రధాని కానప్పుడు ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఉంటే ఇలా లక్షల కోట్లు సంపాదించేవాళ్ళు. ఎవరో మీకు తెలుసు, అదాని, అంబానీ, అట్లా 4-5 ఆయన ఈ 4-5 తప్ప మనం ఎవరు బాగుపడలేదు, మనం ఎవరు కొత్తగా అదాని అంబానీ రాలేదు. సో ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ గుజరాత్ పాలన తప్ప ఇంకే పాలన చేసే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలను పురోగతి మననే అందరూ చూసి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా ప్రధానమంత్రి భారతదేశానికి భారతదేశంలో తెలంగాణ ఉంది, మాకు రావాల్సిన మా ప్రజలు కష్టాలు అనేక పాలనలో బీఆర్ఎస్ మొత్తం ప్రజల ఆస్తులు దోచుకొని అప్పుల పాలు చేసిపోయింది మా రాష్ట్రాన్ని. నువ్వేమో కన్ను మూసుకున్నాడు అడుగుతున్నావు, అయ్యాలని ఎన్నికల్లో పెడితే 10 ఏళ్ళ ఏ సిబిఐలో ఈడీలో ఇంకేదో ఏజెన్సీ పెట్టి కేసీఆర్ ఎప్పుడో కొత్త చేయాల్సిందే దోసుకుంటుంటే పైన చూసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ 7 లక్షల కోట్లు తెలంగాణకు అప్పయింది. మరి మోడీ మహాపరిపాలకుడు విశ్వగురు మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఎవరు గాయ పనులు చెప్తున్నారు. అయ్యా ఢిల్లీలో కూర్చొని ఇక్కడ దోసుకుంటున్న కార్యక్రమం ప్రాజెక్ట్ కూలిపోయే విధంగా పెట్టిన నా బాధ్యత, ఎవరి బాధ్యత? మోడీ బాధ్యత కదా. కానీ ఈరోజు వచ్చి మళ్ళీ ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించడం ఎవరికే మంచి కాలేదు కాబట్టి మళ్ళీ నాకు తెలంగాణలో గెలిపిందని చెప్పి మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బూరనరసింహ గౌడ్ అనే ఒక మాజీ ఎంపీ తీసుకొని టికెట్ ఇచ్చారు. బూరనరసింహ గౌడ్ ఏం చెప్తాడు, అసలు నేను డాక్టర్ని, నేను గతంలో నా సామాజిక వర్గాన్ని న్యాయం చేసినా, అందరి పిల్లలు తగ్గించినా, అందరి ఇళ్ళలో కొట్టుబెట్టి వచ్చినా, ఇల్లు లేని ఇల్లు కట్టించినట్టు మీరే న్యాయంగా మాట్లాడాలి. ఇక్కడ రాజగోపాల్ 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ చెప్పింది. 2009 ముందు రాజగోపాల్ అన్న కూడా వాళ్ళ ప్రజలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజకీయ మద్దతు ఇచ్చేవాడు. 2009లో ఇక్కడ ఎంపీలో మొట్టమొదటిసారి భువనగిరి నియోజకవర్గం ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ. మీరు 9 నుంచి 14 మీరు మన కార్యకర్తలే కాదు, మీడియా ద్వారా చెప్తున్నా, మా కార్యకర్తలు అంటే మా సైడ్ ఉంటారు. నేను భువనగిరి ప్రజలకు మీకు మీడియా ద్వారా చెప్తున్నా, 2004 నుంచి 2009 పరిపాలన రాజగోపాల్ రెడ్డి గారు అందించిన పరిపాలన, 2014 నుంచి 2019 వరకు బూరనరసింహ గౌడ్
పరిశీలించి ఎవరు ప్రజల మధ్య ఉండే, ఎవరు నిధులు లేకుండా సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిండ్రో మీరు అలాగే 2019 నుంచి 24 దాకా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పరిపాలించారు. మధ్యాహ్నం 5 ఏళ్ళు ఇక్కడ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు 24 గంటలు రాజకీయం చేసేటువంటి మాలాంటి వాళ్ళు కావాలన్నా ఇవాళ మీ అందరికన్నా నోటేజ్ కల్పిస్తే పెద్ద ముక్కడే చెప్తారే. నేను మీ మధ్య ఉంటా. నేను మా అన్న రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి అన్న అడుగుజాడల్లో నడిచి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మా భీమరాయలన్న ఇవాళ ఎమ్మెల్యే మీ అందరి ఆశీర్వాదం లక్ష్మీనరసింహ స్వామి గారి ఆశీర్వాదంతో విడిపోయింది. ఇవాళ ఒక భీమరాయలన్న ఇవాళ కూడా ఐలాండ్ ఎమ్మెల్యే ఐలాండ్ ఏడున్నారు. ఎందుకంటే ఐలాండ్ ఒక్కరోజు రాత్రి బీఫామ్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదు. 3-4 ఏళ్ళు కోవిడ్ సమయంలో కూడా రాత్రి కాలం పంచాయతీ ఈరోజు పిల్లలైనా ఏం లేనప్పుడు కూడా మీకు ఆయన సొంత పైసలు ఆయన ఇంటికాడ పిల్లలకు వాళ్ళకి ఆయన అడిగిన కొన్ని ఇచ్చిందో లేదో నాకు తెలియదు. మీరు అడిగినవి ఏంటంటే నాకు తెలుసు. పిల్లలు అడిగిన వద్దు అడిగినా ఒక ఖర్చులు లేవు ఊళ్ళో ప్రోగ్రామ్ ఉన్నాయని చెప్పి అవి కూడా ఉన్న దాచిపెట్టి మీకు వచ్చిందో కాబట్టి వీలైన దాంట్లో ఎమ్మెల్యే చేసుకున్నాక రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం నడుస్తుంటే మనం అదే కదా కాంగ్రెస్ వచ్చినాక రాజగోపాల్ లాంటి ఆదర్శవంతులు మన మధ్య ఉన్నాక మనం చేసుకోవాల్సిన పని ఏంటి? నన్ను పార్లమెంట్ పంపిస్తే అక్కడ 2014 నుంచి 24 దాకా మనకి ఇస్తా వాగ్దానం చేసినటువంటి నిధులు ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? అప్పుడున్న నవాబు కేసీఆర్ గారు ఆ మోడీతో పంచాయతీ పెట్టుకొని ఆ మోడీతో ముఖం చేసి మాట్లాడుకోగా రోజు ఒక మాటలు ముఖ్యం చెప్పి మనకు రావాల్సిన నిధులు తీసుకురాక ఆయన హైదరాబాద్ ఏదైనా ప్రోగ్రామ్ పోతే ఆయన కలవక ఆయన పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని మనం ఆలం చేసి ఇవాళ మనం ప్రజాపాలన ఒక్కడే చెప్తున్నాం. మనం గెలిచిన తర్వాత మన అవసరానికి ఎక్కడైనా మీకోసం మేము పనిచేయాల్సి ఉంది. రేపు పొద్దున ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంది. మీ అందరూ దేవాల ఇండియా కూటమి గెలిచిన రోజు మన మంత్రులు ఉంటారు తెలియదు. మనకు రావాల్సిన నిధులు వస్తాయి. మనం వీరు తొమ్మిది దగ్గర కష్టమైనోడు నిధులు తీస్తారా మీకోసం? ఇలా ఆయన ఇంతకెళ్ళి పెట్టినోడు గవర్నమెంట్ రోజు మొత్తం లేదా కాగితాలు పట్టుకుని ఆలోచించే చుట్టూ ఏంటన్నా అంటే ఏదో కాగితం ఏంటంటే అది ఊళ్ళో రోడ్డుంది, ఊళ్ళో బాగుంది, ఊళ్ళో కూర్చోండి. కాబట్టి నాకు కూడా మీరు అవకాశం ఇవ్వండి. నేను పార్లమెంట్ అయిన జలం ఇంకా మన భూమిగిరి పార్లమెంట్ కష్టాలు లేకుండా అక్కడ చర్చ చేస్తా. మనకు రావాల్సిన నీళ్ళు తీసుకొస్తా. మీకోసం మా అందరి ఆశీర్వాదంతో డెఫినెట్ గా మీకు మంచి పాలన అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం రేపు మీరు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీటీసీ రేపున్నా మేమున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో మీ పార్లమెంట్ 3 అంచెలు మనం సరిగ్గా నిలబెట్టుకుంటే 20 ఏళ్ల దాకా మన రాజకీయం అనేది భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నాం. ఎక్కడ కూడా ప్రలోభాల పోకండి. ఎక్కడ కూడా ఎవరైనా కుల మతాలను రెచ్చగొట్టినా కానీ పక్కతో పట్టకండి. 20-30 ఏళ్ల నుంచి మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ఇవాళ ఎవరో సావుక సాధారణ చెప్పే ముచ్చటి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మీ ముందు చెప్తున్నా, నేను మీకు సోదరుగా బిడ్డగా అన్నగా తమ్ముగా ఉండి ఏమంటుందని మరొకసారి తెలియజేస్తూ మీరు ఈ రోజు నుంచి నెల రోజుల దయచేసి మీ ఊరున్న ఓట్లు మీకోసమే వేయించుకునే విధంగా వేయించుకోండి. తర్వాత మీరు నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు ఆటల తర్వాత మీరు కూడా అదే ఓట్లు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్లను వదిలిపెట్టకండి. ఓటర్లో పంచిక్కను చూడండి. ఓటర్ల కష్ట నష్టాలు ఉంటే మా నాయకుల దగ్గర తీసుకురామని తెలియజేస్తూ మరి మీ దగ్గర నుంచి పోయిన తర్వాత ఉపాయం పడతారు. మళ్ళీ మేము మీ దగ్గరకు వస్తాం. నేను మండలం వస్తా అన్నం తీసుకొని అక్కడ మీ అందరూ ఈ రోజు ఇంతమంది కలవలేకపోవచ్చు, ఎంతో మందిని పేరు పెట్టి గుర్తు లేకపోవచ్చు. అతి త్వరలో భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి దయవల్ల మీ అందరి పేరు గుర్తు పెట్టుకొని మీ అందరి పేర్లతో పిలవాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అవసరం. ఏ రామచంద్ర కుమార్ రెడ్డి మొదటి వచ్చి ఇంతమంది గుర్తుపట్టి పేరు చెప్పలేదు. కానీ అతి త్వరలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులను ప్రతి మండలంలో ఉన్నటువంటి నాయకులను గుర్తించి డెఫినెట్ గా మీ అందరి మధ్యలో మీ సోదరులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏమన్నా వాళ్ళు దేవిని మతాన్ని కులాన్ని నమ్ముకున్నారు, సోషల్ మీడియా నమ్ముకున్నారు. మనమే నమ్ముకున్నాం. మన దేవుళ్ళు ఎవరు? మన ప్రజలే మన దేవుళ్ళు. అంతేనా కదా? అందుకే
ఉంటారని చెప్పి కోరుకుంటూ పెద్దలు గౌరవ ఇన్ఛార్జి గారు కొనుగోలు ఎమ్మెల్యే గారు అన్న రాజగోపాల్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం అన్న మాట్లాడండి. అందరు సన్మానితులు దయచేసి అందరూ స్పీచ్ ఇవ్వాలి. మా అక్క ఆగేది చేస్తే ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆలయ నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసి వేదికలించిన పెద్దలు సోదరులు సభాధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు అన్యం సంజీవరెడ్డి గారికి 50,000 మెజార్టీతో గెలిపించుకున్న మీ ప్రియతమ నాయకులు మన ఆనంద గారికి మన ముందుకు మీకోసం వస్తున్నా నేనున్నాను అని పార్లమెంట్ లో మీ ఆశీస్సులతో అడుగు పెట్టేందుకు వస్తున్న తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేదిక నాయకులించిన పెద్దలందరికీ పేరు పేరున చాలా మంది ఉన్నారు కాబట్టి ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మొట్టమొదటి రాజకీయాలకు వచ్చినప్పుడు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని 2008 సెప్టెంబర్ 17 నాడు భువనగిరి పార్లమెంట్ గా ఎంపీగా వస్తా అన్న రోజు ఇదే పద్ధతిలో ఆలయం నియోజక ప్రజలు ఆదరించినారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 39,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలు ఆలయం ప్రజలు. మీ అందరికీ కూడా జన్మ కూడా నాకు వచ్చిన 1,40,000 మెజారిటీలో 39,000 మెజారిటీ ఆలయం నియోజకవర్గం ఇచ్చింది. అంటే ఆ తర్వాత జనగం ఆ లక్ష్మణ ఆశీస్సులతో ఈరోజు 5,000 గారిని 50,000 మెజారిటీతో గెలిపించింది. మీ అందరినీ కోరుతున్నా, దేవుడిని మొక్కుకుంటున్నా, ఏ పని చేయాలన్నా ఏ విజయం సాధించాలన్నా ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డిని 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. ఆలయం ప్రజలు అవతల పార్టీలు అనుకుంటారు రాజగోపాల్ రెడ్డి రాడనుకున్నారు, ప్రచారానికి రాడనుకున్నారు. 2019లో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చి ఆ రోజు మీ అందరి ఆశీస్సులతో అందరినీ గెలిపించడం. ఈ రోజు మళ్ళా అదే భగవంతుని ఆశీస్సులతో తమ్ముడిని గెలిపించాల్సిన బాధ్యత అవతల పార్టీలు అనుకున్నారు వీళ్ళు వస్తారో రారో అని చెప్పి. మీ మళ్ళీ చెప్తున్నాం, భువనగిరి అంట అంటే కాంగ్రెస్ పార్టీ అంట, అవునా కదా? ఇక్కడ మా అధిష్టానం ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నుంచి 20 ఏళ్ల నుంచి నాకు తెలిసి ఏ పదవి లేకుండా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కష్టపడుతున్నాడు. ఈసారి భగవంతుని ఆశీస్సుతో ఈసారి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. కోమటి రెడ్డి కుటుంబానికి టికెట్ రాలేదని చెప్పి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నా భార్యకు టికెట్ ఇక్కడ అడగలేదు, టికెట్ కోసం అప్లై చేసుకోలేదు. కేవలం కోమటి రెడ్డి సోదరులు చేసిన సేవలు దృష్టి పెట్టుకొని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు.
కానీ అధిష్టానం ఏం చెప్పింది? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, మీ ఇద్దరు అన్నదమ్ముల్లో నువ్వు ఇన్ఛార్జ్గా పనిచేసావు కాబట్టి నీ ఇచ్చినటువంటి అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని చెప్పింది. రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావాలి, మొత్తం నాకే కావాలి, మొత్తం కుటుంబంకే కావాలనేది కరెక్ట్ కాదు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. నేను మీకు చెప్తున్నా, ఈ నచ్చగతి మాట్లాడకుండా నక్కలా వస్తున్న పొరలంటే నమ్మద్దు. ఆయన మాట్లాడితే అర్థమైంది కదా. ఒకసారి కులం పేరు పెట్టుకొని వచ్చి గెలిచిండు, ఇప్పుడు ఒక మతం పేరు పెట్టుకొని వస్తుంది. కులం మతం పనిచేయదు భువనగిరిలో, ఆలయంలో మానవత్వం ఉన్న మనుషులు పేదల కోసం పనిచేసే వాళ్ళకే ఓటేస్తారు జనం. అవునా కదా? మానవత్వం. మన కులం లేదు, పేదోనే మన కులం, కష్టాలు ఉన్నోళ్ళే మన కులం. కులం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయం అది మంచిది కాదు. నీకు గుణం ఉండాలి, అయ్యో అనే గుణం ఉండాలి, పాపం అనే గుణం ఉండాలి, ప్రజల్లో పోవాలి. అవసరమైతే ప్రభుత్వ పరంగా కాదు, వ్యక్తిగతంగా నీ సొంత డబ్బైనా ఖర్చు పెట్టి కుటుంబాన్ని నాటుకోవాలి, ప్రాణాలు కాపాడాలి. అది రాజకీయ నాయకుడి లక్ష్యం. కులం పేరు చెప్పుకొని నా కులం అని చెప్పి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వరకు నడుస్తుంది. 2018లో నేను ఎమ్మెల్యే కలిసినప్పుడు మా సోదరుడు అయినా కాదు, నేను మీ అందరూ చెప్తున్న ఈరోజు ఈ విషయం తెలవాలి. మీరు పుట్టినప్పటి నుంచి నా జీవితంలో దేవుడి అనుగ్రహంతో 4 రూపాయలు సంపాదించి వందల వేల మందికి, లక్షల మందికి సాయం చేసిన రాజకీయాల్లో బయట కానీ రాజకీయాల్లో ఎమ్మెల్యే కానీ నాకు సాయం చేసి 2018లో నాకు గెలుపు కోసం చేసిన ఏకైక వ్యక్తి నాకే ఆశ్చర్యం. నా చెయ్యి ఎప్పుడు ఇట్లుంటది, కానీ అది ఆయన దృష్టమా నా దృష్టమా తెలియదు. కానీ ఒక తమ్ముడు లాగా వచ్చిండు. 2018లో పోటీ చేస్తుంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని నన్ను అడగకున్నా సరే నాకు అండగా నిలిచిన వ్యక్తి బీద ఐలయ్య. ఆనాడే చెప్పిన, నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2018 ఎమ్మెల్యే కలిసి చెప్పిన, నా నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నా మనసులో చెప్తున్నా, నా మైండ్ చెప్తుంది, వచ్చేసారి నువ్వు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టుకో, నువ్వు ఎవరు ఆపలేదు అని చెప్పి నేను కాదు. నేను మన మధ్యలో బీజేపీ పార్టీ పోతే వచ్చిండు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, నేను ఏ పార్టీలో ఉన్నా నా ఒక్కసారి నీ మాట అంటే ఎక్కకపోయే మనిషి కాదు. నేను రాకపోయినా, నేను పోటీ చేయకపోయినా నీ కోసం అవసరమైతే కోమటిరెడ్డి లక్ష్మి వచ్చి ఆలయం కనిపిస్తుంది. నువ్వు ఇంత కమిట్మెంట్ ఉంది అంటే నా కోసం అంత తపనపడ్డ వ్యక్తి కోసం మీరు సపోర్ట్ చేయాలి, అసెంబ్లీలో అడుగుపెట్టాలి ఐడియా అని చెప్పి మీరు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. మీ అందరూ తెలుసు, రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి మాట అంటే ప్రాణం పోయినా ఎంగకూడదు. తొందరగా చెప్పండి. అవతల వ్యక్తి నువ్వు కేసీఆర్ కాదు, అయ్య వచ్చినా నీకు భయపడేది లేదు. భయపడతారా? నేను ఆ పార్టీలకు పోయినా ఈ పార్టీలకు వాపసు వచ్చినా నా లక్ష్యం ఒకటే, ఒకటి ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం మొదలైంది. ఈ కుటుంబం అంతా రాష్ట్రాన్ని దోచుకొని లక్షలు కొట్టొచ్చుకొని అప్లపాలు చేసి ఆగం చేసిండ్రు. మా పేదలకు న్యాయం జరగలేదు. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి భావించిన పేద ప్రజలు, నా తమ్ముళ్ళు పేదలందరూ కూడా కన్నీళ్లతో ఏడుస్తున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి బాగుపడ్డది ఎవరైనా కేసీఆర్ కుటుంబం. 90 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2018లో ప్రతిపక్షం లేకుండా మా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యం పూరి చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పాలి అని చెప్పి 2018లో నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు పలుపెరిగి పోరాటం చేస్తున్నా. ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఎప్పుడు నిద్రపోకుండా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి.
కళ్ళారా చూసిండ్రా? నన్ను ఓడగొట్టడానికి ముందు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు? ఎంతమంది వచ్చిండ్రు? ఈ దొంగిలిసిందా భార్య భర్తలు కూడా వచ్చిండ్రు. అదే ఇప్పుడు ఏడందరాలు అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన మళ్ళా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా 100 మంది వస్తే 65 మంది గెలవలే. మళ్ళా 65 మంది గెలవలే. వాళ్ళ నా పాపం అయింది కాలేదా? మీరు కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ పోయిందా? మీరు పార్టీ మారింది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేశాం. కానీ అందరు ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిందా? నా పోరాటం ఒకటే, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, తెచ్చుకున్న తెలంగాణలో పేదల బతుకులు బాగుపడాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, అందరూ తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈరోజు సోదరుడు పల్మూరు వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారిని వెలిపించి నమ్మకంగా అందరు తప్పకతో ఆహ్వానించాలనుకుంటున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన తెలంగాణ, భాగమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే గాయపడుతుంది. కేసీఆర్ 10 ఏళ్ళు మాయమాట చెప్పి పరిపాలించి శిప్ప చేతికిచ్చిపోయాడు. అవునా కాదు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మిగులు బడ్జెట్, పక్క రాష్ట్రాలకు అప్పులించగా ఉన్న పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు. అవునా కాదు? చేసి కాలేదు. మీకు యాదగిరి గుట్ట కనబడుతుంది, కానీ పేదలకు ఇల్లు కట్టించిన, పేదలకు ఇల్లు కట్టించిన, ఉద్యోగాలు వచ్చినాయా? సెక్రటరీ కట్టిండు, యాదగిరి గుట్ట కట్టిండు. పేదల భక్తులు మాత్రం మారలేదు. ఆయన మాత్రం 1000 ఎకరాల భూమి అనుకొని రామం చుట్టూ దగ్గర బ్రహ్మాండమైన రోడ్లు ఎక్కుతుంది. అవునా కాదు? మన ఊళ్ళలో ఇల్లు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? కొత్త పెన్షన్ ఇచ్చిందా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? మరి ఎవరు బాగుపడదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాపాలన పేరు మీద 6 గ్యారెంటీల స్కీమ్ పెట్టింది, మహిళల కోసం, పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పేదలకు సేవ చేయాలంటే రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించి చూపించాలి. గెలిపిస్తారా లేదా? ఒకసారి చేయడానికి గెలిపిస్తారా లేదా? 6 నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ లో మీ అందరు చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డికి అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ ఇక్కడ తీసుకురావాలి. తీసుకొస్తారా లేదు? తీసుకొస్తారా? నేను చెప్తున్న సోదరులారా, ఈ రోజు మీరు అయ్యే గారు కరోనా సమయంలో కూడా నేనెంత చేసిన ముందుగా నాతో పాటు కూడా ఊరికి తిరిగి నిత్యావసర వస్తువులు వచ్చింది. అవునా కదా? ముందు తర్వాత రాలేదు. తెలంగాణ మొత్తం ఆయన తప్పటి పదవి రాలే, టికెట్ రాలే. రాత్రి మగలు కరోనా కష్టకాలంలో ఊరికి బట్ట కట్టుకొని ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తి అయ్యేగా. అవునా కదా? మరి అటువంటి వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి మీ వెంట ఉన్నాడు. ఆయన వెంట ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తమ్ముడు వచ్చిండు. నేను చెప్తున్నా, వీరిద్దరు వెంట కోమటి రెడ్డి బ్రదర్స్ ఉండరు. ఇక ఎవరొస్తుందో మనం చూస్తున్నాడు. వస్తారా? వదరా? వీరిద్దరు యువకుల వెంట మీ అన్నదమ్ములు ఉంటే ఈ ఏరియాలో ఇంకో పార్టీ ఉంటుందా? ఉండదా? ఉండదా? ఎవరో భక్తి పడ్డా ఇక మన ఎవరో మొక్కలు కొడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు. అరే కేసీఆర్ నేను ఒక్కరి
మామూలు కూడా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ కే కథం దుకాణం బంద్. అవునా కదా? ఉండదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బ్రహ్మదేవుడికి వచ్చిన భూమి ఆకాశం ఒకటైనా బీఆర్ఎస్ పార్టీ ఉండని వాళ్ళు ఎప్పుడో సంగతం తెలిసిన 100 మంది ఎమ్మెల్యేలు మున్గోడులో అప్రజాస్వామికంగా అధికార దుర్వినియోగంతో అహంకారంతో రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే ఓడవడిలో అప్పుడే నేను శపథం చేసిన. నిన్ను నీ పార్టీని బొంద పెట్టే ఇద్దరు ఓడని శపథం చేసిన అన్నట్టే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినా బొంద పెట్టిన పెట్టవారా మీ చెప్తున్న సోదరులారా. రాబోయే 20 సంవత్సరాల తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు మీ ఉంటుంది అండగా. ఏ కష్టం వచ్చినా కార్యకర్తకు మీ అండగా ఉంటాం. మీ ఇద్దరు అన్నదమ్ముల ఇద్దరికి తోడుగా మీ ఉంటాం. ఆపద వచ్చినా సాపద వచ్చినా ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కష్టం ఉన్నా పేదలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము సహాయం చేస్తాం. రాత్రి మనం కష్టపడతాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. ప్రతి ఎకరాలు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత మాది. మేమేసుకున్న పిల్లలు వాళ్ళలాగా కూలిపోయే ప్రాజెక్టు కట్టం. ప్రజలకు వచ్చే రైతులకు వచ్చే ప్రాజెక్టు కట్టి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశామలం చేసేవాళ్ళని నిద్రపోయేది లేదు. ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపిస్తారా? మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఒక్కసారి